చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుందండి? ఒక రకంగా పర్వాలేదు అనిపిస్తుంది. రోడ్లు బాగుపడ్డాయి, ప్రజలు ఆనందంగానే ఉన్నారనిపిస్తుంది. దాని తగ్గట్టు వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఎవరేం చేయలేరు. అంటే ఇప్పుడు పర్యావరణం శాఖ కింద చూసుకునే జాగ్రత్తలు జీహెచ్ఎంసీ కానీ ఇంకా అవన్నీ కూడా ఉంటాయి కదా, మనకి ఎలా ఉందంటారు అక్కడ అసలు పరిస్థితి? మేము యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చి 20 సంవత్సరాలైందమ్మా. అప్పుడప్పుడు మాత్రం ఒంగోలు వెళ్తూ ఉంటాము. అంటే మీ దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చాలా బాగా చాలా ఉచిత బాగా బస్సు సౌలభ్యం ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ గవర్నమెంట్ ఇచ్చింది, అది అందరికీ సామాన్య ప్రజలు అందరూ కుటుంబీకులకి ఉపయోగపెట్టేది. అది చాలా మంచిదే ఒక రకంగా. అంటే దేవస్థానాలకు పెట్టడం కరెక్టా, తీసేయడం కరెక్ట్ అంటారా? అంటే తిరుపతి, యాగంటి, ఈ నంద్యాల ఇటు సైడ్ మనకి ఉచిత బస్సు సౌకర్యాలు పెట్టలేదు. సో అలా పెట్టుంటే ఎలా ఉండేది పరిస్థితి? అది దేవుడికి దగ్గరగా ఉంటుందమ్మా. ఇది సనాతన ధర్మం మంది. ఎంతోమంది ఉన్నవాళ్ళే పోవాలని లేదు కదా, పేదవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా దేవుడికి దగ్గర కావాలని వాళ్ళు ఎన్నో కోరుకుంటారు. దాన్ని చూసుకోవాలి, కానీ అది ఒకళ్ళకే కోసం కాకుండా అందరినీ సమానంగా చూసేదే సనాతన ధర్మం. పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు కారు వాళ్ళు అంటారు, కారు ఉంటుంది, బస్సులు ఉంటాయి, ఎవరంటే వాళ్ళు వెళ్తారు. కానీ సామాన్య ప్రజానికం పోవాలంటే మాత్రం అది ఉంటే మంచిదని ఆలోచన. అది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. పోలవరం ప్రాజెక్ట్ ఈసారికైనా కంప్లీట్ అవుతుందంటారా? తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. అది మనం చెప్పేది కాదు. భావించి మోడీ గారి ప్రభుత్వంలో కానీ ఎవరైనా సహకారం ఉండాలా. ఫండ్స్ వస్తూనే ఉన్నాయి, పోలవరం కావచ్చనే ఆలోచన ఉంది. గట్టిగా ట్రై చేస్తున్నారు. అది మాత్రం అవుతుందని మనం ఆశిద్దాం. మంచి ప్రభుత్వం, మంచిగా వచ్చింది, మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు.